ఒకటి నేనే చెప్పాను. కష్టపడండి ఇనిషియల్‌గా కెరియర్ స్టార్టింగ్‌లో మీరు 70 గంటలు పని చేస్తే తప్పేం లేదని అన్నా. బట్ అట్ ద సేమ్ టైమ్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా మీరు రోజుకి 10 గంటలు, 12 గంటలు పని చేస్తున్నారు అంటే డెఫినైట్‌లీ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ అండ్ యువర్ హెల్త్ అండ్ ఆల్సో పర్సనల్ లైఫ్. ఇక్కడ రెండిటికి చాలా తేడా ఉందండి. మన ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ మనకు పని గంటలనేవి తగ్గాలి. కొంచెం తక్కువ టైము టైమ్ అంటే టైమ్ టు టైమ్ ఉండాలి. అండ్ పర్సనల్ లైఫ్ అయితే ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి. నేనేమంటున్నా కెరియర్ స్టార్టింగ్‌లో మీరెక్కువ కష్టపడండి. మంచి సబ్జెక్ట్ నేర్చుకోండి. ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఇది కంటిన్యూ చేయాలి అనే అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడేంటి అంటే ఎక్స్‌ట్రీమ్ స్కిల్స్ ఉన్నా గాని, ఎక్స్‌ట్రీమ్ స్కిల్స్ ఉంటే డెఫినైట్‌లీ కొంతవరకు మనము ఈ ఎక్కువ టైం అనేది వర్క్ చేయకుండా తక్కువ టైంలోనే వర్క్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఒక పెద్ద బ్యాడ్ కల్చర్ ఏంటి అంటే 10 రోజుల్లో అయ్యే ప్రాజెక్ట్ అనుకుందాం. ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ 10 రోజుల్లో అయితదంటే వీళ్ళు డెడ్‌లైన్ అనేది 2 రోజుల్లో ఇస్తారు. దిస్ ఈస్ ద రియాలిటీ. 2 రోజులు అంటే 10 రోజుల్లో ఎంత కింద మీద పడి కష్టపడినా గానీ 10 రోజుల్లో మనం ఒక ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేయాలి. అంటే కంప్లీట్ చేయగలము అంటే అదే ప్రాజెక్ట్‌ని వీళ్ళు ఎన్ని రోజులు డెడ్‌లైన్ ఇస్తారంటే 2 డేస్‌లో చేయమంటారు. ఆ తర్వాత 2 డేస్ తర్వాత ఒక 2 డేస్ మళ్ళీ 1 డే ఎక్స్‌టెండ్ చేస్తారు. తర్వాత మళ్ళీ 1 డే ఎక్స్‌టెండ్ చేస్తారు. ఈ విధంగా ఏంటి అంటే మనకు తెలియకుండానే ఒక ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది మనలో. దానివల్ల చాలామంది ఆ టెన్షన్ తీసుకోలేక తొందరగా వర్క్ చేయాలనే ఉద్దేశంతో రోజు డే అండ్ నైట్ వర్క్ చేయాల్సిన పరిస్థితులే ఉన్నాయి. దీన్ని అవాయిడ్ చేయడం ఎలా అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఐయామ్ స్టిల్ స్టిక్కింగ్ విత్ హార్డ్ వర్కింగ్. ఓకే. హార్డ్ వర్క్ చేయాల్సిందే. దాంట్లో మాత్రం తిరిగే లేదు. కాకపోతే కెరియర్ స్టార్టింగ్‌లో ఎక్కువ కష్టపడినా తప్పే లేదు. కానీ ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ మాత్రం మీ పర్సనల్ లైఫు, ప్రొఫెషనల్ లైఫు టైమ్ టు టైమ్ బ్యాలెన్స్ కాలేకపోతే ఓవర్ ప్రెషర్ ఉంటే మాత్రం డెఫినైట్‌లీ మీకు డబ్బే చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటే మీరు మూవ్ ఆన్ అవ్వండి. కానీ నాకు డబ్బు కంటే పర్సనల్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక లెవెల్ వరకు వచ్చాం. సో, ఓకే అనుకుంటే కొంచెం తక్కువున్న స్కిల్స్ బాగా మన దగ్గర ఉంటే కొంచెం తక్కువ ప్రెషర్ ఉన్న జాబ్స్ కొంచెం ప్యాకేజ్ అంత ఎక్కువ లేకపోయినా పర్లేదు అనుకుంటే అలాంటి జాబ్స్ ప్లాన్ జేసుకోండి. ఎందుకంటే ఇది తెలియకుండా ఇంకొక విషయం ఏంటి అంటే ఇఫ్ పాసిబుల్ ఆల్టర్‌నేట్ రిసోర్స్ అనేది కెరియర్ స్టార్టింగ్ ఒక 3 ఇయర్స్ తర్వాత అంటే ఒక 3 ఇయర్స్ అయితే ఫుల్ ఫోకస్ అనేది జాబ్ మీద చేయండి. కానీ 3 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా ఈ ఆల్టర్‌నేటివ్ ఇన్‌కమ్ రిసోర్స్ అనేది ప్లాన్ జేసుకోండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్ ఆన్ థిస్ థింగ్.